తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్ ఫ్రాంచైజీలకు అసహనానికి గురి చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ల విషయంలో ఆ దేశ క్రికెట్ స్వార్థంగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఆస్ట్రేలియా ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్ లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యారు. ఐపీఎల్ ఆడడానికి వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అంతకంటే ముఖ్యంగా దేశ ప్రయోజనాలు ముఖ్యమని గుర్తు చేస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ రూల్స్ వలన కోల్కతా నైట్ రైడర్స్ కు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ ను క్రికెట్ ఆస్ట్రేలియా బౌలింగ్ చేయవద్దని చెప్పడం ఆ జట్టును షాక్ కు గురి చేసింది. గ్రీన్ ఆల్రౌండర్ కావడంతో కోల్కతా ఏకంగా 25 కోట్ల భారీ ధరకు ఐపీఎల్లో కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఈ ఆసీస్ ఆల్రౌండర్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడంతో కేకేఆర్ కు భారీ మైనస్ గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తమ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన బౌలింగ్ లో మాత్రం కోల్కతా జట్టు తీవ్రంగా నిరాశపరిచి మ్యాచ్ ను పోగొట్టుకుంది. 221 పరుగుల టార్గెట్ ఉంచినా డిఫెండ్ చేసుకోలేకపోయారంటే కేకేఆర్ బౌలింగ్ ఎంత వీక్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో జట్టు కోసం గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ జట్టు ఓటమికి కారణమైంది. బ్యాటింగ్ బౌలింగ్ లో ఉపయోగపడతాడని 25 కోట్లు పెట్టి తీసుకున్న గ్రీన్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు. కెప్టెన్ గ్రీన్ కు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటే పొరపాటే అనుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేదో కేకేఆర్ రహానే క్లారిటీ ఇచ్చాడు. గ్రీన్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే అందుకు రహానే మాట్లాడుతూ ఆ విషయాన్ని వెళ్లి క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి అని సమాధానం ఇచ్చాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ ను బౌలింగ్ చేయవద్దని చెప్పిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆసీస్ ఆల్రౌండర్ బౌలింగ్ చేయకపోతే కేకేఆర్ కు మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. గ్రీన్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియా క్రికెట్లో రానున్న 2 ఏళ్లు చాలా కీలకం. ఈ సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కూడా ఉంది. ఈ 2 ట్రోఫీలపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా కసరత్తులు చేస్తుంది. ఆస్ట్రేలియా ఆగస్టు 2026 నుండి జూలై 2027 వరకు మొత్తం 21 టెస్టులు ఆడనుంది. టెస్ట్ జట్టులో గ్రీన్ రెగ్యులర్ ప్లేయర్, ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. టెస్టులకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చే ఆస్ట్రేలియా ఐపీఎల్లో తమ ప్రీమియం ఆల్రౌండర్ విషయంలో ఆలోచన పడింది. సుదీర్ఘంగా సాగే 2 నెలల ఐపీఎల్లో ఆటగాళ్లు గాయాల పాలు కాకుండా చూసుకునే పనిలో ఉంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఈ ఆసీస్ ఆల్రౌండర్ డైరెక్ట్ గా ఐపీఎల్ ఆడుతున్నాడు. దీంతో ఫిట్నెస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉండడంతో ఐపీఎల్లో గ్రీన్ విషయంలో సీఏ బౌలింగ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ముస్తాఫిజుర్, పతిరానా, హర్షిత్ లేకుండా ఆడుతున్న కేకేఆర్ జట్టు బౌలింగ్ లో బలహీనంగా తయారైంది. దీనికి తోడు గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంతో వీరి కష్టాలు ఎక్కువయ్యాయి. డిసెంబర్ 16న దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ ను 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకోవడం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ బిడ్తో గ్రీన్ సహచర ప్లేయర్ మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ బ్రాకెట్లో నిలిచిన కామెరాన్ వేలంలోకి వచ్చిన వెంటనే ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పోటీ పడింది. ఆ తర్వాత 2.80 కోట్లతో కేకేఆర్ బరిలోకి దిగడంతో కథ రసవత్తరంగా మారింది. ముంబై ఇండియన్స్ డ్రాప్ అయిన రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ సుదీర్ఘంగా సాగింది. 13.60 కోట్ల వద్ద బిడ్డింగ్ నుంచి తప్పుకుంది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈ బిడ్డింగ్ లోకి జాయిన్ అయింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా 25.20 కోట్ల వద్ద వెనక్కి తగ్గడంతో రికార్డు మొత్తానికి గ్రీన్ ను దక్కించుకునే అవకాశం కోల్కతా నైట్ రైడర్స్ కు లభించింది. గ్రీన్ దక్కించుకుని సంబరాల్లో మునిగిపోయిన కేకేఆర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ జట్టు దిక్కుతోచని స్థితిలో నిలిచింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.